హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్ అండి. పీఆర్సీ తాజా వార్త. పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఒక విషయానికి వచ్చినట్లయితే 8వ వేతన కమిషన్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా రోజులుగా అయితే డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వ సంస్థలు తమ డిమాండ్లతో కూడిన లేఖలను ఆర్థిక మంత్రిత్వ శాఖకు అయితే పంపించాయి. 8వ వేతన కమిషన్ ఏర్పాటు చేస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జీతాల్లో భారీగా పెరుగుదల ఉంటుంది. ఎన్నికలకు ముందు, ఆ తర్వాత బడ్జెట్లో కొత్త పే కమిషన్ ఏర్పాటుపై అయితే ప్రకటన వస్తుందని ఉద్యోగులు ఆశించారు. అయితే ఇప్పుడు 8వ పే కమిషన్ ఏర్పాటుకు సంబంధించి భారీ అప్డేట్ అయితే తెరపైకి వచ్చింది. 7వ వేతన సంఘం ఏర్పాటు చేసి 10 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో 8వ సంఘం అమలు కోసం అయితే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. మోదీ 3.0 బడ్జెట్లో ప్రకటన వస్తుందని కొండంత ఆశలు పెట్టుకోగా తీవ్ర నిరాశ ఎదురైంది. 8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వ సంస్థలు ఆర్థిక శాఖకు కేంద్రానికి అయితే లేఖలు రాశాయి. కొత్త వేతన కమిషన్ ఏర్పాటు చేస్తే ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుందని అయితే కోరడం జరిగింది. ఇదిలా ఉండగా 8వ పే కమిషన్ ఏర్పాటుపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పందించారు. కొత్త వేతన కమిటీ ఏర్పాటు కోసం ఉద్యోగుల సంఘాల నుంచి అయితే ప్రభుత్వానికి లేఖలు, వినతులు అందాయని అయితే పార్లమెంట్లో ఒక ప్రశ్నకు సమాధానంగా అయితే ఆయన తెలిపారు. ఈ ఏడాది జూన్లో అయితే 8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి 2 లేఖలు వచ్చాయని, ఒక ప్రశ్నకు రాతపూర్వకంగా సమాధానంగా అయితే ఇచ్చారు. అయితే ప్రస్తుతం 8వ వేతన సంఘం ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదన్నారు. గతంలో ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఓ న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 8వ పే కమిషన్ అమల్లోకి రావడానికి ఇంకా సమయం పడుతుందని అయితే తెలిపారు. 8వ వేతన సంఘం జనవరి 1, 2026న గడువు ముగియనుందని, మనం ఇప్పుడు 2024లో ఉన్నామని ఆయన వ్యాఖ్యలు. తర్వాత వచ్చే ఏడాది కొత్త పే కమిషన్కు అయితే సంబంధించిన ప్రకటన ఉంటుందని ఉద్యోగుల్లో ఆశలు చిగురించాయి. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి 10 ఏళ్లకు ఒకసారి అయితే కొత్త పే కమిషన్ని ఏర్పాటు చేస్తుంది. కేంద్రం ఇప్పటివరకు 7 పే కమిషన్లను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘం 2014లో ఏర్పాటు చేసింది. 2 ఏళ్ల తర్వాత అంటే 2016లో ఈ కమిటీ సిఫార్సులు అయితే అమలులోకి అయితే వచ్చాయి. కేంద్రం ప్రస్తుతం 8వ వేతన సంఘం కోసం అయితే నోటిఫికేషన్ విడుదల చేసి ఏర్పాటు చేసినా అది 2026 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను పెంచాలనే డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 2.57 రెట్లు ఫిట్మెంట్ను అందుకుంటున్నారు. సో దీనికి 3.68 రెట్లకు పెంచాలని అయితే డిమాండ్లు చేస్తూ ఉన్నారు. 8వ వేతన సంఘం ఏర్పాటైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బేసిక్లో భారీ పెరుగుదల ఉంటుంది. దాదాపుగా జీతంలో 44% వరకు పెరిగే అవకాశం ఉంటుంది. డియర్నెస్ అలవెన్స్, డిఏ, ఇంటి అద్దె భత్యం, హెచ్ఆర్ఏ, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, టీఏ వంటి వాటిల్లో అయితే భారీగా పెరుగుదల అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, 8వ వేతన సంఘానికి సంబంధించిన తాజా వార్త.